బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ అయ్యారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు అందించనున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 95 లక్షల రూపాయల చెక్కులనివ్వనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, కేసీఆర్ బస్ యాత్ర రూట్ మ్యాప్పై చర్చించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు చందు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చందు, చెప్పండి. ఫ్యామిలీ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలంతా కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏదైతే ఉందో వ్యూహాన్ని కూడా ఖరారు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫాములు కూడా అందిస్తున్నారు. మరోవైపు ఎన్నికల నిబంధనల ప్రకారం 95 లక్షల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసుకున్నటువంటి హక్కు అది అభ్యర్థులకు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చెక్కులను కూడా పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఒక్కొక్కరికి కేసీఆర్ అందజేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఎన్నికల ప్రచారము, అదేవిధంగా కేసీఆర్ బస్ యాత్రలకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఈరోజు సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అటు నల్గొండలో సభ పెట్టారు, కరీంనగర్లో సభ నిర్వహించారు, చేవెళ్లలో, అదేవిధంగా మెదక్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ఈ బహిరంగ సభల్లో ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్కు కేసీఆర్ మరిన్ని బహిరంగ సభలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జనాలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు హాజరవుతున్నారని ఒక అంచనాకు కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారనే భావనలో పార్టీ అధినాయకత్వం ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువ ప్రచారాన్ని కూడా కొనసాగించాలని చూస్తున్నారు. మరోవైపు బస్సు యాత్ర కూడా చేయాలని భావిస్తున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరొక వైపు రైతులను కూడా కలవాలని కూడా కేసీఆర్ మరీ భావిస్తున్నారు. ఇప్పటికే పొలం బాట పట్టారు కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయని కూడా ఇప్పటికే కేసీఆర్ పొలం బాట పట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా కేసీఆర్ ఈ ఎన్నికల్లో రైతు ఎజెండాతోనే ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో రైతు బంధువుల పథకాన్ని తీసుకొని వచ్చి అదే ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించిన పరిస్థితుల్లో ప్రస్తుతం రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను ప్రజలకు వివరించి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో వారి దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకు పరిమితమై ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి, ఖచ్చితంగా మరోసారి పునర్వైభవం పార్టీకి తీసుకురావాలని కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా 6 నుంచి 8 స్థానాలపైనే గట్టిగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తుంది. అందులో ప్రధానంగా సికింద్రాబాదు, మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్తో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ స్థానాల్లో గట్టిగా ఫైట్ చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే వాతావరణం తమకు అనుకూలంగా ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇటీవల చేయించిన సర్వేల్లో కాస్త మెరుగుపడ్డట్టు కూడా భావిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని చాలా పీక్ స్టేజ్కి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా జనాల్లో ఉండాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా తాను ప్రచారానికి వస్తాను, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పార్టీకి మంచి రోజులు వచ్చాయి, పార్టీకి ప్రజలు ఆదరిస్తారనే అంశాన్ని కూడా వాళ్ళలో స్ఫూర్తిని నింపేలా కూడా ఈరోజు కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ నిర్వహించినటువంటి ప్రతి సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలనేటువంటి ఒక వాదన అయితే తెరపైకి వచ్చిన నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా టీఆర్ఎస్గానే మార్చాలని కోరుతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లోనే ఒక తీర్మానం చేయాలని కూడా భావిస్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలన్నటువంటి ఒక తీర్మానం చేయాలని భావిస్తున్నారు. తీర్మానాన్ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా పంపాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే పార్లమెంటు ఎన్నికలపైనే ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ అయితే పెట్టారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకే ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.